వసుంధర అయితే పరిగెత్తుకుంటూ గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చి, రే గౌతమ్ రారా బయటికి, ఎక్కడ ఉన్నావు, వస్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు గౌతమ్ అయితే ఎవరు వచ్చింది అని చెప్పి అలా చూస్తాడు. ఇంతలో అక్కడ వసుంధర అలాగే పోలీసులు అక్కడ ఉంటారు. అది చూసి గౌతమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవునరా రారా బయటికి, ఏంట్రా, ఇదిగోండి సార్, ఇతనే నా అల్లుడిని చంపించింది, ఇన్నే అరెస్ట్ చేయించండి అని చెప్పి వసుంధర అయితే గౌతమ్ని చూపించుతుంది. అది చూసి మళ్ళీ గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక గౌతమ్ అయితే అలా మౌనంగా ఉండగా మళ్ళీ ఇలా అంటుంది, నా భర్త ఏం తప్పు చేయలేదు అని చెప్పి అన్నా సరే, లేదు ఇతనే నా అల్లుడిని చంపించింది, వెంటనే అరెస్ట్ చేయండి పోలీసులు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కౌసల్య, నీలిమ మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వసుంధర అలా అనేసరికి పోలీసులు, సార్ ఇది మా డ్యూటీ, మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పి గౌతమ్ని అయితే లాకప్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అది చూసి మళ్ళీ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వసుంధర అయితే కౌసల్యతో ఇలా అంటూ ఉంటుంది, కౌసల్య నీ కొడుకు నీకు మరీ దక్కడు, నువ్వు లెక్క పెట్టుకో, నీ కొడుకుని చిత్రహింసలు పెడతాను, నా అల్లుడిని చంపిస్తాడా, ఎంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కౌసల్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నీలిమ మళ్ళీ అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉంటారు. ఇక పోలీసులు అయితే గౌతమ్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వసుంధర అయితే ఇలా అనుకుంటుంది, ఎలాగైనా సరే గౌతమ్కి చిత్రహింసలు పెడతానని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.